నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి ధారావాహికం నుండి 10వ భాగం వినేద్దామండి. ఎప్పుడు నీతే గొడవే, సంతోషంగా దగ్గరికి రావు అని వెంకట్రావు జానకి చెయ్యి పట్టుకుని గట్టిగా లాగాడు. ఉండండి అని చెయ్యి లాక్కుని దూరంగా జరిగింది. గ్రహించాడు జానకి కోపం. తనేం చేశాడో హఠాత్తుగా గుర్తొచ్చింది. కన్నంలో పట్టుబడ్డ దొంగలాగా గుట్కలు మింగాడు. జానకి అతన్ని గట్టిగా చాలా మాటలు అడగాలని ఉంది. అడగటం ఎప్పుడూ అలవాట్లేదు. నిర్మోహమాటంగా అడిగేసిందనుకుంటాడేమోనని సంకోచం. వెంకట్రావు లేచి తల వాలేసి కూర్చుని, బయటున్నప్పుడు నువ్వు 2 రోజులు అన్నం తినలేదని మా అమ్మ చెప్తే నాకెంత బాధేసిందో తెలుసా? నువ్వు తిన్నా తినకపోయినా నాకేం పోయిందని నేను ఊరుకోవాలా అన్నాడు. జానకి రోషం ఆగలేదు. అంటే చిన్నపిల్లని కొట్టినట్టు కొట్టి తినిపిస్తారా అన్నం అంది చేతనైనంత కోపంగా. అతను లెంపకాయలు వేయటం ఇవాళ కొత్త కాకపోయినా కొత్తగా జరిగినట్లు జానకి అప్పటి నుంచి చాలా సిగ్గుగాను బాధగాను అనిపిస్తోంది. మరేం చేయాలి అన్నాడు, తనకి అంతకన్నా మార్గం తోచలేదన్నట్టు. నేనేం చిన్నపిల్లని కాదు అంది చిన్నపిల్లలాగా. వెంకట్రావుకి గబుక్కున దారి దొరికి, నువ్వు నాకన్నా చిన్నదానివే, ఎప్పుడన్నా నిన్ను నేను దెబ్బ వేసినా పర్వాలేదు అన్నాడు నవ్వులాటలోకి దించేయాలని. నాకిష్టం లేదు, నన్ను అలా కొడితే నాకిష్టం లేదు. చిన్నదాన్నంటే ఎప్పుడు మీకన్నా చిన్నదానిగానే ఉంటాను కానీ ఎప్పుడన్నా పెద్దదాన్ని అవుతానా? చిన్నదాన్నని ఎప్పుడు కొడుతూ ఉంటారా అయితే? గబగబా వచ్చేసాయి ఆ మాటలు జానకి మనసులో నుంచి. నివ్వెరపోయాడు వెంకట్రావు. జానకి అంత తెలివి ఉందని వెంకట్రావుకే కాదు, జానకి కూడా తెలీదు. మీకు భయపడే అన్నం తిన్నానా? కొత్త ఆవిడ ముందు గొడవ ఎందుకని తిన్నాను కానీ లేకపోతే నన్ను కోసినా తినేదాన్ని కాదు అంది. వెంకట్రావు మాట్లాడలేదు. ఒక రోజంతా అన్నం తినలేదంటే ఎందుకు తినలేదో మీకు తెలుసు. నీళ్లు పోసుకుని లోపలికి వస్తానంటే మీరేమన్నా పట్టించుకున్నారా? నెల నెల అలా కూర్చోవాలంటే కష్టంగా ఉండదా నాకు అంది. అదేం మనిషి అన్నట్టు ఆశ్చర్యంగా చూశాడు. అందరూ కూర్చోటం లేదు అన్నాడు. నేను అలా కూర్చోలేదు మా ఊళ్ళో. మీ సంగతి సరేలే అని కొంచెం వెటకారంగా నవ్వి, మీ సంగతి మా అమ్మకు తెలిస్తే మీ సంబంధమే ఒప్పుకునేది కాదు అన్నాడు బడాయిగా. మీ సంగతి మా వాళ్ళకి తెలిస్తే కూడా మీ సంబంధం ఒప్పుకునేవాళ్ళు కారు అనలేదు జానకి. ఆ ఊహ కూడా రాలేదు. అలాగ మాటకి మాట విసరటం ఇష్టం ఉండదు జానకి. ఆ మాటల మీద తను అనవలసిందేమీ లేదన్నట్టు ఊరుకుంది. వెంకట్రావుకి ఇంకో పాయింట్ గుర్తొచ్చింది. నీ స్నేహితురాలు విశాలాక్షి గారు కూడా కూర్చుంటుందిగా నెల నెల అన్నాడు. ప్రేమీల కూర్చోది ఎప్పుడు అంది. ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎలాగో ఏడుస్తారు, సంసారాలు కూడా అలాగే చేయాలా? ఉద్యోగాలు చేసేవాళ్ళకి పాపం లేకపోతే ఇంట్లో ఉండేవాళ్ళకి మాత్రం ఏం పాపం? నిన్న పొద్దున్న ప్రేమీల విశాలాక్షి గారికి గిన్నెడు పులిహోర ఇచ్చింది. విశాలాక్షి గారు అత్తయ్యకు కొంచెం పెడితే ప్రేమీలు ఇచ్చిందని తెలిసి కూడా తిన్నారు. ప్రేమీల బయట ఉన్నప్పుడు చేసిందో లేనప్పుడు చేసిందో ఎవరికి తెలుసు? ఈవిడ తినకుండా ఊరుకున్నారా అంది. వెంకట్రావు ఆశ్చర్యంతో సతమతమవుతున్నాడు జానకి మాటలకి. ఇది వరకు ఇంత పట్టుదల లేదు ఈ మనిషికి. బయట కూర్చోరని కొత్తలో ఎప్పుడో ఒకసారి 2 సార్లు అంది కానీ ఒప్పుకోకపోతే తానే ఊరుకుంది. ఇప్పుడు ఇంత మొండి పట్టేమిటి? తెగ ఆలోచిస్తున్నాడు. జానకి కోపంగా మాట్లాడటం లేదు, గట్టిగా మాట్లాడటం లేదు. నెమ్మదిగానే శాంతంగానే మాట్లాడుతోంది, కానీ పట్టుదలగా మాట్లాడుతోంది. తన పక్షాన ఎంత న్యాయం ఉందో చూడమన్నట్టు మాట్లాడుతోంది. అది మరీ ఇబ్బందిగా ఉంది వెంకట్రావుకి. అవతలి మనిషి ఏమన్నా విసురుగా పోట్లాటకు దిగితే తను అంతకన్నా విసురుగా మాటల గీటలు విసిరి చివరికి ఆ బల ప్రదర్శనలో నెగ్గేవాడు. తను విసుక్కోవటానికో కోప్పట్టానికో వీల్లేని ఇబ్బందిగా ఉంది ఇప్పుడు. ఏమోలే, అదంతా మీ ఆడవాళ్ళ గోల, నన్నేం చేయమంటావు అన్నాడు మళ్ళీ నవ్వులాటలాగా. మరి అత్తయ్య మీకు చెప్పినప్పుడు ఏమో మీ ఆడవాళ్ల గోల మీరిద్దరూ చూసుకోండి అనకుండా మీరెందుకు నా మీదకి రావాలి? నేను చెప్తేనేమో ఇలా అంటారు అంది కంఠం పూడుకుపోతూ. ఏనాడో పెద్దవాళ్ళు పెట్టారు, 3 రోజులు ఖాళీగా కూర్చోవటం కూడా బాధేనా? నీదేం పోయింది, హాయిగా కూర్చోవచ్చుగా అన్నాడు తెల్లబోతూ. అలా కూర్చోవటం బాగుండదు నాకు, పనంటే నాకేమీ కష్టం లేదు అంది. నేను చెప్తే వింటుందా మా అమ్మ అన్నాడు. అసలు మీరెప్పుడు చెప్పారు కనుక? చెప్పినా వినదు, ఆడంగి వేషాలు వేస్తున్నానని తిడుతుంది, నీకేం తెలుసు అన్నాడు. సరేలే, ఈ గోలంతా ఇప్పుడెందుకు ఇలారా?
అని చెయ్యి పట్టుకుని లాగాడు. ఉండండి అని జానకి కొంచెం కోపంగా విసుక్కుంది. ఆ గోలేదో మీ అత్త కోడళ్ళు పడండి, మా అమ్మ ఒప్పుకుంటే అలాగే చెయ్యి అన్నాడు. జానకి చాలా కోపం ఏడుపు వచ్చాయి. తను అడిగిందంతా గంగలో కలిసింది. మళ్ళీ మా అమ్మ ఒప్పుకుంటే అంటాడు. అమ్మ ఒప్పుకోదని ఎన్నాళ్ళు తెలిసిందేగా. వెంకట్రావు ఇప్పుడు సరసాల్లోకి దిగాడు. ఈసారి నెల తప్పితే సరి, ఏడాది పాటు నీకు గొడవ ఉండదు అని నవ్వాడు. రమ్మంటే మాట వినవేం, ఇప్పుడెందుకు ఆ గొడవ? ఈ నెల అయిపోయిందిగా. మధ్యాహ్నం మ్యాట్నీకి తీసుకువెళ్దాం అనుకున్నాను నిన్ను. నువ్వు అసలు నాతో మాట్లాడితేనా? నేనేం చేశాను మధ్య? రేపు వెళ్దాంలే తప్పకుండా, చాలా మంచి పిక్చర్ అట, సుబ్బారావు చెప్పాడు. ఇలా రా. అసహనంగా మందలింపుగా పిలిచి చెయ్యి లాగాడు. జానకి మొహం తిప్పేస్తూ నిష్ఠూరంగా, నా మాట మీరు వినరు, మీ మాట నేను వినాలి ఎప్పుడు అంది. నిశ్చేష్టుడయ్యాడు వెంకట్రావు. ఇలాంటి మాటలు ఎలా వస్తున్నాయా అని నిర్ఘాంతపడ్డాడు. జానకి ఎంత మామూలు మాటలు మాట్లాడినా అవేవో తుపాకీ గుళ్ళైనట్టు మాట మాటకి అదిరిపడుతున్నాడు. జానకి ఇంకా చాలా అడగాలని ఉంది. తన అన్నగారు వచ్చి వెళ్ళిన రోజున కూడా నిష్కారణంగా పోట్లాట పెట్టుకుని కొట్టాడు. మైదానం పుస్తకం చింపేశాడు. తన పుస్తకం ఎవరికో ఇచ్చేశాడు. పైగా తనతో పోట్లాడటం. ఎన్నెన్నో సంగతులు గుర్తుకొచ్చాయి. అడగాలంటే ఎన్నో అడగాలి. అవన్నీ అడిగితే మనిషిని పట్టుకుని సాధించినట్టు కనపడుతుందేమోనని భయం. జానకి మౌనంలో తిరస్కారం గ్రహించాడు వెంకట్రావు. మళ్ళీ చెయ్యి పట్టుకునే పని చేయలేదు. కాసేపు కళ్ళ మీద చెయ్యి వేసుకుని విచారంలో మునిగి పడుకున్నాడు. విచారం పడుకోనివ్వక మళ్ళీ లేచి కూర్చున్నాడు. మంచం అంచున జానకి అలాగే కూర్చుని ఉంది. అతన్ని ఇంకా ఏదో అడగాలని ఆమె మనసు ఉద్రేకపడుతోంది. హఠాత్తుగా అంది, నేనంటే మీకేమీ ఇష్టం లేదు. అంత నచ్చని దాన్ని నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? ఎప్పుడూ కోపమే నా మీద. నేనేం తప్పులు చేస్తున్నానని? ఎప్పుడు నా ఇంట్లో నుంచి పో, నా ఇంట్లో నుంచి పో అంటారు. అస్తమానం ఏదో ఒకదానికి తిట్టడం, దెప్పటం, కొట్టడం. మాట్లాడలేక తల ఉంచుకొని గమ్మున ఏడ్చేసింది. వెంకట్రావు ఏదో చెప్పాలని తటపటాయించి కాసేపు మౌనం వహించి, నిన్ను కొట్టానంటే కోపం ఆపుకోలేక గాని అని గొణిగాడు. ఎందుకంత కోపం నా మీద? పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కోపమేనా? అంత కోపం అయితే చంపేయండి ఒక్కసారే. షూ, అంత గట్టిగా మాట్లాడుకు, మా అమ్మ వింటుంది. ఆ రోజు నిన్ను కొట్టినందుకు నాకెంత బాధేసిందో చెప్తే నువ్వు నమ్మవనుకో. నిన్ను కొట్టినందుకు నాకు బాధేసి బయటకు వెళ్ళిపోయాను. నమ్ముతావో లేదో. ఏం చేయాలో తోచక అక్కడక్కడా తిరిగాను. నీ మొహం చూడాలంటేనే సిగ్గేసింది అన్నాడు. జానకి మొహం తిప్పి ఆశ్చర్యంగా చూసింది. నిన్ను కొడితే నాకేమన్నా సంతోషమా? నిన్ను బాధ పెడితే నాకు ఆనందమా? భయపడన్నా అన్నం తింటావేమోనని అలా చేశాను. అంతేగాని నువ్వంటే నాకేం కోపం? నిన్నెందుకు కొట్టానా అని నీకన్నా నేనే ఎక్కువ బాధపడ్డాను. దెబ్బలు తిన్న వాళ్ళకన్నా కొట్టిన వాళ్ళకే ఎక్కువ బాధేస్తుంది తెలుసా? నా చెయ్యి నరికేసుకోవాలనిపించింది. ఇప్పుడే నరికేసుకోవాలనిపిస్తోంది అన్నాడు. చి, అవే మాటలు అంది చప్పున. నిజంగానే చెయ్యి నరికేసుకున్నా తప్పులేదు జానకి. అంత కోపం ఎందుకు రావాలి నాకు? నువ్వు మాత్రం ఏమన్నావని? నేను చెప్పేదేదో నోటి మాటతో చెప్తే సరిపోయేదిగా. చెయ్యి ఎందుకు చేసుకోవాలి? అసలు చాలాసార్లు అనుకుంటాను భార్యని బాగా చూసుకోవాలని. మళ్ళీ ఏమిటో అంటూ తల వాలేశాడు. ఊరుకోండి అంది జానకి. ఆమె తల తిరిగిపోతోంది వింతతో అతని నోటి నుంచి ఆ మాటలు. ఆ రోజు తన మీద చేయి చేసుకున్న తర్వాత అతను నిజంగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి అంతగా గొడవలు లేవు. తన మొహం చూడటానికే బాధపడ్డాడన్నమాట. నిజమే అనిపించింది ఆలోచిస్తే. అతను చాలా నొచ్చుకుంటూ తిరిగినట్లే కళ్ళకు కట్టింది. నీ మొహం చూడాలంటేనే బాధేస్తోంది జానకి. చీ, అలా అనొద్దు. నా గురించి మీరంత బాధపడొద్దు. నా మీద కోపం లేకపోతే చాలు. నా వల్ల తప్పుంటే మీరెన్ని తిట్టినా కొట్టినా పడతాను. మీరు చెప్పినట్టే నడుస్తాను. మిమ్మల్ని బాధ పెట్టను. నా మీద నీకెంత కోపం వచ్చింది కదూ జానకి? లేదు, నాకెప్పుడూ కోపం లేదు మీ మీద. ఎలాగో అతని తల ఆమె ఒళ్ళోకి చేరింది. జానకి కన్నీళ్లు తుడుచుకుంటూనే అతని తల నిమిరింది. ఎన్ని వేల తరాల స్త్రీల దాస్యం ఆమెను అంత సిగ్గుమాలిన దాన్ని చేసిందో. దగ్గరకు చేరితే ఎడంకాలితో తన్నవలసిన వాణ్ణి 4 కళ్ళబొల్లి మాటలకే ఒళ్ళోకి చేరనిచ్చింది. అతను చేసిన అవమానాల కన్నా ఇంకా ఏం జరగాలి అతన్ని తిరస్కరించటానికి? ఇంకా ఎంతెంత అవమానాలు జరగాలి అతనంటే మనసు విరగటానికి?
ఇంకా ఇంకా బంధమే, అతను భర్త అని తను భార్య అని, తమ జీవితాలు ఒక్కటేనని. ఇంకా నమ్మకమే, అతను ఉత్తముడని క్షమార్హుడని తనకు ప్రేమపాత్రుడని. ఎక్కడి నుంచి పుడుతోంది సిగ్గుమాలిన తనం, ఇంత అజ్ఞానం? ఎవరు రక్షిస్తారు ఈ పిచ్చి మనిషిని? ఆత్మాభిమానహీనమైన ఆ సంబంధం నుంచి జానకి ఇంకా కళ్ళు తెరవలేదు. ఆ మొద్దు నిద్ర నుంచి జానకి ఇంకా మెలకు రాలేదు. బాణాలు కింద పెట్టి కాసేపు విశ్రాంతి కోసం చెట్టు కింద కూలబడ్డ వేటగాడిని చూసి, పిచ్చి జంతువు, వేటగాడు ఎంత మారిపోయాడో, ఇందాకెందుకో బాణాలు వేశాడు కానీ పాపం ఎంత మంచివాడో, అతనికి మాత్రం దయాదాక్షిణ్యాలు లేవా, వేట మానేశాడులే అని ఎదురుగా వచ్చి నుంచుంటే దానికి బతికే దారుంటుందా? వేటగాడు లేచినప్పుడన్నా జంతువు నిజం గ్రహిస్తుంది, కానీ ఈ భార్యా జంతువు మాత్రం భర్త వేటగాడిని గ్రహించకుండానే జీవితం అంతా అప్పచెప్తుందేమో. ఏమో. ఎవరి మీద కోపం తెచ్చుకో బుద్ధి వేయని చక్కని సాయంత్రం వేళలు జానకి ఎంతో బాగుంటాయి. స్కూల్లో ఆడుకోవటమో, స్నేహితురాళ్లతో కబుర్లు చెప్పుకోవటమో అలవాటు. ఎన్నో ఏళ్ళు అలాంటి సాయంత్రాలు. నిష్కారణంగా సంతోషం కలుగుతోంది జానకి ఆ సాయంత్రం. ఆ సంతోష తరంగాలు మనసులో మూల మూలలా విచారాలని, సంకోచాలని ఆక్రమిస్తున్నాయి. జానకి మనసు విషాదకరమైన సంతోషంలో మబ్బుల్లో చంద్రవంకలా తీరుతోంది. ఆ రాత్రి ఎంత ప్రేమగా మాట్లాడారో ఆయన మనసులో నిజంగానే ప్రేమ ఉంది. ఎండి మోడైపోయిన వృక్షం మీద వానజల్లులు పడ్డట్టుగా ఉంది జానకి మనసుకి భర్త కురిపించిన ప్రేమ. కోయిలకి కష్టాలు ఉండవా, కానీ కోత మానుతుందా? మనసులో నెమ్మది, మాటల్లో నెమ్మది, మొహం మీద చిరునవ్వు జానకి మానదు. తన జీవిత సహచరులకు ఆమె ఇచ్చే బహుమతులు అవి, చంద్రుడు వెన్నెలు ఇచ్చినట్లు. జానకి ఆ సాయంత్రం అత్త మీద కోపం లేదు, భర్త మీద కోపం లేదు. పైగా వాళ్ళు తన మనుషులు, తన జీవితం పొడుగున కలిసి జీవించేవాళ్ళు అన్నంత దగ్గరతనం తోచింది. మనసు ఎన్నడూ ఎరగనంత ప్రశాంతంగా అయ్యింది. బురద నీరు నెమ్మదిగా తీరినట్టుగా విచారం అణిగి మనసు తేరుకుంది. ఆ భర్త మళ్ళీ దాన్ని బురద చేయటం ఎంతసేపులే. మధ్యాహ్నం అంతా తెలుగు టెక్స్ట్ చదివింది, నిద్రపోయింది. విశాలాక్షి పిల్లాన్ని తెచ్చి జానకి పక్కల కూర్చోబెట్టిపోయింది. వాడు జుట్టు లాగుతూ ఉంటే మెలకు వచ్చింది. నిద్ర కళ్ళతో పిల్లాన్ని చూస్తే కొండంత సంతోషం వేసింది. కాసేపు వాడిని ఎత్తుకుని తిరుగుతూ పనులు చేసుకుంది. తొందరగా పని పూర్తి చేసి తలంటుకుంది. గాజులు మాసిపోయినట్లుగా ఉన్నాయని పెట్టులో నుంచి కొత్త గాజులు తీసివేసుకుంది. తల చిక్కు తీసుకుని వదులుగా జడవేసి రిబ్బన్ లేకుండా వదిలేసింది. భర్త పైకి చెప్పడు కానీ తన అందాన్ని గ్రహిస్తాడని జానకి నమ్మకం. తాను అతని అందాన్ని గ్రహించినట్టే. తాను సంతోషంగా ఉన్నానని జానకి తెలీదు. చాలాసార్లు ఆమె విచారం ఆమెకు తెలియనట్టే. తను పరీక్షలకు చదవటానికి ఈ రాత్రి భర్త దగ్గర నుంచి అనుమతి పొందగలనని జానకి ఆశ. 4-5 దినాల శాంత పరిస్థితి ఆమెకు ఆ నమ్మకం కలిగిస్తోంది. ఏమిటి జానకి, తలంటుకున్నావా అంటూ వచ్చింది విశాలాక్షి. చలం స్త్రీ తెచ్చింది చేతిలో. ఏమిటి వాళ్ళ ఎక్కడికన్నా వెళ్తున్నారా అంది. ఓహో అని నవ్వింది జానకి చిరునవ్వుతో. విశాలాక్షి ఒక్క చూపుతోనే జానకి సంతోషాన్ని కనిపెట్టేసింది. అతనేదో 4 మాటలు చెప్పి మురిపించి ఉంటాడనుకుంది. అలాంటి తెలివి తక్కువ అనుభవాలన్నీ ఆమెకు తెలియనివైతే కదా. వంట అయిందా, ఏం కూరలు చేశారు అంది జానకి. వంట లేదు గింట లేదు, నాకు అసలు 2 రోజుల నుంచి వంట చేయబుద్ధి కావటం లేదు. మొహం చెట్లించింది విశాలాక్షి. ఏం ఒంట్లో బాగోలేదా అడిగింది. ఒంటికేం నిక్షేపంలా ఉంది. అసలు ఎప్పుడు బతికిన అన్నాళ్ళు ఆడవాళ్ళే వంట చేయాలా జానకి? ఇదిగో ఈ పుస్తకంలో చూసావా ఏం రాశారో అని విశాలాక్షి అంటూ ఉండగానే, వద్దు 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 అంటూ జానకి కంపిస్తున్న చేతిని పుస్తకానికి అడ్డంగా పెట్టి విశాలాక్షిని ఆపేసింది. ఆమె కళ్ళల్లో నుంచి పెద్ద వాన చెనుకులంతంత నీటి బొట్లు జలజల రాలాయి. తను విశాలాక్షిని ఎందుకు ఆపిందో జానకి తెలియదు. విశాలాక్షి ఆ పుస్తకం పట్టుకుని వచ్చిన క్షణంలోనే జానకి అయిష్టమైన వస్తువును చూసినట్లు అనిపించింది. వద్దు వద్దు విశాలాక్షి గారు, చదవద్దు. నా భర్త ఎంతో మారిపోతున్నాడు, నన్నెంతో ప్రేమగా చూసుకుంటున్నాడు, నేనిప్పుడు ఎంతో సంతోషంగా ఉంటున్నాను. ఆయన చేసే చిన్న చిన్న చేదరింపుల్ని, చిన్న చిన్న వెక్కిరింపుల్ని, చిన్న చిన్న నిర్లక్ష్యాలను నేనిప్పుడు చూసి చూడనట్లు ఊరుకుంటున్నాను. ఆయన ధోరణితో నేను ఇప్పుడిప్పుడే రాజీ పడుతున్నాను, స్థిమిత పడుతున్నాను, కోలుకుంటున్నాను. మీరు మళ్ళీ ఇవన్నీ గుర్తు చేయకండి. ఈ పుస్తకం నాకు చూపించకండి. నా మనసు ఇదంతా మర్చిపోతోంది. మనసు నిండా ఆ ఆలోచనలు, ఆ ఘర్షణలు, అవన్నీ నేను భరించలేను.
నేను నిలబడలేను. నేనెంతో పిరికిదాన్ని, క్షుద్రురాలిని, అల్పురాలిని, అభిమానహీనురాలిని. నన్నిలా బతకనివ్వండి. నా కళ్ళు తెరవకండి. ఆ మాటలు నాకు చెప్పకండి. ఆ పుస్తకం నాకు చూపించకండి అని విశాలాక్షికి నమస్కారం పెట్టి ప్రార్థిద్దామనుకుంది. కానీ వద్దు వద్దు, చదవద్దు అని మాత్రం అనగలిగింది. పుస్తకం మీద జానకి చెయ్యి అడ్డం పెడితే, ఏమిటి జానకి, ఇప్పుడొద్దా? విశాలాక్షి తెల్లబోయింది. జానకి రెప్పలల్లార్చి మెత్తని కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ, మీ ఇంట్లోనే పెట్టండి ఆ పుస్తకం అంది. నువ్వు ఇవ్వమన్నా ఇవ్వను, మళ్ళీ చదవాలి నేను అంది విశాలాక్షి. మా వెంకట్రావు లేడండి అంటోంది అత్త వీధి గుమ్మల్లో ఎవరితోనో. జానకి ఉలిక్కిపడింది. అత్త ఎప్పుడొచ్చేసిందా అని. జానకి కూడా లేదా అండి? మూర్తి కంఠం అది. నేను వెళ్తాలే జానకి అని పెరటి వైపు నుంచి విశాలాక్షి వెళ్ళిపోయింది. కోడలు ఏదో పనిలో ఉందని అత్త చెప్పబోతూ ఉంటే జానకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది ముందు గదిలోకి. మూర్తిని చూడగానే తన అన్నను చూసినంత సంతోషం కలిగింది. కూర్చోండి, రండి అంది వికసించిన మొహంతో. మూర్తి కుర్చీలో కూర్చుంటూ చేతిలోని స్వీట్ ప్యాకెట్ బల్ల మీద పెట్టాడు. ఎలా ఉన్నావు, బాగున్నావా అన్నాడు. జానకి నవ్వింది తడికళ్లతో. ఏం లేదు, ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. ఒంట్లో బాగుందా? తల ఊపింది జానకి చిరునవ్వుతో. శకుంతల చెప్పిందంతా పొరపాటు అనిపించింది మూర్తికి. వాళ్ళ పిల్లని దిక్కుమాలిన దాన్ని చూసినట్టు చూస్తున్నారు. అందుకని శకుంతల జానకిని చూస్తే చాలా సంతోషంగా ఉన్నట్టు కనపడుతుంది. బహిష్టులో నొప్పితో బాధపడుతున్నావటగా అని అడగటానికి వీల్లేదు. అత్త అక్కడే ఆడ పోలీసు నుంచున్నట్టు నుంచుంది. ఆ బాధ ఏమిటో కనుక్కుని ఏం మందులు వాడుతుందో చూసి ఏం చేయాలో చెప్దామనుకున్నాడు. ఆ సంగతి శకుంతల ద్వారా తెలిసిందని చెప్తే శకుంతల ఇక్కడికి మళ్ళీ రెండోసారి రావటానికి వీలుండదు. జానకిని అలా అడగటానికి వీలు లేకపోయేసరికి తనకై తనే ఆ విషయం గుర్తు చేసుకుని చెప్తుందేమోనని బాగున్నావా బాగున్నావా అని రెట్టించి అడిగాడు. అన్నయ్య ఏమైనా ఉత్తరాలు రాస్తున్నాడా నీకు అడిగాడు. రాస్తున్నాడు, మొన్నొకటి వచ్చింది అంది. నువ్వు రాస్తున్నావా? జానకి కంగారు పడి ఓహో అని తల అడ్డంగా తిప్పేసింది. సత్యం నాకు అప్పుడప్పుడు రాస్తున్నాడు అన్నాడు. సత్యం నుంచి మూర్తికి ఆ రోజే ఒక ఉత్తరం వచ్చింది. జానకి సంగతులు ఏమీ తెలియటం లేదు మూర్తి. ఆ మధ్య ఎప్పుడో పొడి పొడిగా 4 మొక్కలు రాసింది. ఈ వరుస చూస్తే వెంకట్రామ్ అనే పిల్లిలో జానకనే ఎలుక ఐక్యమై జీర్ణమైపోయిందని గాఢ నమ్మకం కలుగుతోంది నాకు. ఆ ఇంట్లో జానకి ఉందో లేదో చూడరాదు ఒకసారి అని రాశాడు. జానకి గురించి శకుంతల చెప్పినప్పటి నుంచి రావాలనుకుంటున్న మూర్తి సత్యం ఉత్తరం చూసి ఈరోజే ఖాళీ చేసుకుని వచ్చాడు. నువ్వేమీ ఉత్తరాలు రాయటం లేదని సత్యం బాధపడుతున్నాడు, అప్పుడప్పుడు రాస్తూ ఉండరాదు అన్నాడు. అత్త కలగ చేసుకుని ఎప్పుడు ఏదో ఒక పుస్తకం పెట్టుకుని కూర్చుంటుంది. ఎప్పుడన్నా ఒక కార్డు మొక్క రాసి పడేసుకోరాదు, ఎవరొద్దన్నారు అని అనుమతిచ్చినట్టు మాట్లాడింది. మూర్తి అత్తని ఆశ్చర్యంగా చూశాడు. ఈ మనిషి నోరు తెరిచి జన్మలో ఒక్క మాటన్నా సవ్యంగా మాట్లాడుతుందా అని. మీ అత్తయ్య గారిని తీసుకుని క్లినిక్కి వస్తానన్నావుగా అన్నాడు. జానకి అత్తగారి వైపు చూసింది నవ్వు మొహంతో. ఏం మందులే నాయనా, నాకు మందులు పడవు అని తప్పుకోబోయింది అత్త. మందులు వేసుకోవద్దులేండి, ఒక్కోసారి ఆహారంలో మార్పులు చేసినా జబ్బులు తగ్గిపోతాయి. పరీక్షలు చేసి చూస్తే తెలుస్తుంది. ఎప్పుడన్నా వీలున్నప్పుడు రండి. జానకి నీకు ఒంట్లో బాగున్నట్టేనా, ఏమీ చికాకులు లేవుగా? సరేలే. తర్వాత ఇంకేం మాట్లాడాలో తోచక కాసేపు పేపర్ తిరిగేశాడు. 15 గంట కాలం గడవటం గగనమైపోయింది. వెళ్తానంటూ లేచాడు. స్వీట్స్ ప్యాకెట్ జానకి అందించాడు. జానకి సంకోచపడుతూ తీసుకుంది. వెంటనే ఆ ప్యాకెట్ అత్తకిచ్చేసింది. ఇక అత్త ఇష్టం, ఎవరికి పెట్టినా పెట్టకపోయినా ఎంత మింగినా. వెళ్తాను జానకి, మళ్ళీ ఎప్పుడైనా వస్తాను అన్నాడు. మూర్తి బయటికి వెళ్ళబోతూ ఉంటే వెంకట్రావు వచ్చాడు. మూర్తి నమస్తే అంటే వెంకట్రావు నమస్తే అన్నాడు. అప్పుడే వెళ్తున్నారా, కూర్చోండి అన్నాడు మర్యాద తెలిసిన వాడిలా. 15 నిమిషాలైందండి వచ్చి, వెళ్తాలేండి, కొంచెం పనుంది. ఎప్పుడన్నా మీరందరూ ఒకసారి మా ఇంటికి రండి, వెళ్తాను జానకి అని చెప్పి వెళ్ళిపోయాడు మూర్తి. వెంకట్రావు పైకి మామూలుగానే ఉన్నా మూర్తి రావటం అతనికి ఇష్టం లేదేమోనని జానకి సందేహం వచ్చింది. గదిలోకి పోయి బట్టలు మార్చుకుంటూ ఎందుకొచ్చాడు అన్నాడు మొహం అదోలా పెట్టి. ఊరికే చూద్దామనా? ఏం చూస్తాడు? జానకి తల వంచి జంకుగా నిలబడింది. ఒక డాక్టర్ తన ఇంటికి రావటం గర్వంగానే ఉంది వెంకట్రావుకి. తనకి తలనొప్పి వచ్చినా తన భార్యకు బంధువైన పెద్ద డాక్టర్ ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి
తనను చూసిపోతాడని తన కంపెనీ మిత్రులతో చాలాసార్లు చెప్పుకున్నాడు. ఇప్పుడు ఇంటికొచ్చే ముందు సుబ్బారావు ఇతనితో కలిసి మార్కెట్ దాకా వచ్చి అట్నుంచి వెళ్ళిపోయాడు. సుబ్బారావు తనతో ఇంటి దాకా వచ్చుంటే బాగుండేది అని వెంకట్రావు మూర్తిని చూడగానే అనుకున్నాడు. డాక్టర్ తన గుమ్మంలోకి రావటం గొప్ప సంగతే కానీ అతను వచ్చింది జానకి కోసమే కానీ తన కోసం కాదనే ఆలోచన వెంకట్రావుని కార్యోన్ముఖుడిని చేసింది. మీ అన్న వచ్చాడంటే అది వేరు, ఇతనికేం పని? నీ పెద్దమ్మ కొడుక పిన్నమ్మ కొడుక? భర్త అలా కోపంగా మాట్లాడుతూ ఉంటే జానకి తెల్లబోయింది. మా అన్నయ్య రాశాడట ఒకసారి వెళ్ళి చూడమని. మీ అన్నయ్య ఎవడు మధ్య? నా ఇంటికి ఎవరిని పడితే వాడిని పంపటానికి వాడికేం హక్కుంది? ఈసారి మీ అన్నయ్య వస్తేనే ఒప్పుకోను నా గడప ఎక్కటానికి, తెలిసిందా అన్నాడు. అప్పటికే అత్త స్వీట్స్ ప్యాకెట్ ఊడదీసే కార్యక్రమం ప్రారంభించింది. సన్నగా మొహం చుట్టూ అల్లుకుంటున్న పరిమళాలు పీల్చి పరవశిస్తూ అలాంటి ప్యాకెట్లు తెచ్చే వాళ్ళ ఇంటికి రావడంలో అభ్యంతరాలు ఏమీ కనపడక, పోనీ వస్తే వచ్చాడు, వాళ్ళు స్నేహితులు కాబట్టి వచ్చాడనుకో, బాగున్నావా అంటూ అడుగుతాడేమిట్రా? ఒంట్లో బాగోపోతే కట్టుకున్నవాడు బాగు చేయించుకోడు అని కళ్ళెంతలు చేసి బొగ్గలు నొక్కుని దిగ్భ్రాంతి ప్రదర్శించింది. ఏమన్నాడు? ఏమడిగాడు? అసలేమన్నాడు? దడదడ ప్రశ్నలు గుప్పించేశాడు జానకిని కట్టుకున్నవాడు. తల్లే పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చింది. ఉన్నవి లేనివే ఎక్కువ. పూసల దండని బారుగా చేసింది శక్తి కొద్దీ. జానకి మధ్యలో ఏదో అనబోతే వెంకట్రావు కయ్యన లేచి, నువ్వు ఊరుకో, మా అమ్మ చెప్తుందిగా చెప్పనివ్వు అని అధికారిలాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిలాగా బింకంగా ఆజ్ఞాపించాడు. 4 రోజుల క్రిందట ఆ రాత్రి జానకి అతని నేరాల గురించి ప్రస్తావించి అతన్ని ఇరుకున పెట్టి 2, 3 మాటలు అడిగినప్పటి నుంచి మహా అవమానంగా ఉంది అతనికి. తను కొట్టడం తప్పైతే కావచ్చు, అంత చిన్న తప్పుకు మొగాన్ని పట్టుకుని అంత నిలబెట్టి అడగాల అని ఆ రాత్రి నుంచి కోపంగానే ఉంది. అదీగాక సత్యం ఉత్తరం దొరకని నిరాశలో కూడా ఉన్నాడు. 4 వారాలైనా జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆ రాత్రి తన మాటలతో జానకి కోపం బాగా తగ్గిందని నమ్మకం కలిగాక తెల్లారి నిద్రలేవగానే గంపెడాశతో, ఆ మధ్యప్పుడు మీ అన్నయ్య ఉత్తరం రాసినట్టున్నాడు, ఏం రాశాడేంటి అని ఏదో కాలక్షేపానికి అడుగుతున్నట్టు అడిగాడు. విశేషాలు ఏమీ లేవు, మామూలు విషయాలే అని ఊరుకుంది. తర్వాత ఏదో ఇతర సంగతులు మాట్లాడాడు. తల్లితో ఏదో అన్నాడు. మళ్ళీ ఉన్నట్లుండి, ఆ ఉత్తరం నాకు చూపించలేదేం, స్నానానికి నీళ్లు కాగాయా, అప్పుడే పడేకు అంటూ ఇతర మాటల్లో కలిపేసి ఆ ప్రశ్నకు ప్రత్యేకత లేకుండా చేయాలని చూశాడు. జానకి మిగతా మాటలన్నీ వదిలేసి ఆ ప్రశ్నే పాటించుకుంది. కొంచెం బెదురుతూ, లేదు చదివేశాను కదా అని అప్పుడే చింపేశాను అంది. చింపేశావా అని తన కొంప మునిగిపోయినట్టు నిర్ఘాంతపోయాడు. నాకెందుకు చూపించలేదు అని రెట్టించాడు. ఏం రాశాడేం అంతంత రహస్యాలు, అందుకే చింపేశావు? లేకపోతే ఎందుకు చింపుతావు? నాకు తెలుసు, అందుకే చింపేశావు అని పెద్ద నిరాశలో కూరుకుపోయినట్టు అన్నమాటే 10 సార్లు అన్నాడు. రహస్యాలేముంటాయి అంది జానకి. అన్నా చెల్లెలు ఏదో కష్టం సుఖం రాసుకుంటారా, వాళ్ళ ఉత్తరాలు చూపించలేదని నిలదీస్తావేమిటి? ఇది మరీ బాగుంది అని తల్లి సాగదీసింది. తగవు తొందరగా ముగిసిపోతుందేమోననే జంకు పుట్టి ఆ మాటలు పడేసింది. కొడుకు భగ్గుమన్నాడు. కష్టం సుఖం రాసుకుంటారా? కట్టుకున్న వాడికన్నా అన్నే కష్టం సుఖం చూస్తాడా? ఏం అలాగే అనుకుంటున్నావా? పోనీ అదన్నా చెప్పు అని నిష్ఠూరంగా తన గుండె బద్దలైపోతున్నట్టు చూశాడు జానకి వైపు. చీ, నేను అలా ఎందుకు అనుకుంటాను అంది జానకి గట్టిగా. జానకి అంత తీవ్రంగా అలా జవాబు చెప్తే కొంచెం శాంతించాడు. ఆ ఉత్తరం చింపేసిందని తెలిసిన దగ్గర నుంచి ఈ 4 రోజులు వెంకట్రావుకి రగులుతూనే ఉంది. కానీ ఆ ఉత్తరం కోసం ఘర్షణ పడాలంటే కొంత జంకుగా కూడా ఉంది. 4 రోజుల పాటు తగినంత గొప్ప సమస్యలేమీ అడ్డం రాక అంతా నిరుత్సాహంగా గడిచింది వెంకట్రావుకి. ఆ 4 రోజుల స్తబ్దతే జానకి మొహం మీదకు చిన్న చిన్న నవ్వుల్ని తెచ్చింది. తల చక్కగా దువ్వుకొని కొత్త చీర కట్టుకుని గాజులు మార్చుకుని ఆ పూట ఆయన వచ్చేటప్పటికి పువ్వులా కనపడాలని ఆరాటంగా అనిపించింది. కానీ 4 రోజుల నుంచి భార్యను తిట్టకుండా నిరుత్సాహంగా జీవించిన జానకి భర్తకి ఆ సాయంత్రం ఇంటికొచ్చేటప్పటికి గుమ్మంలో సిద్ధంగా ఒక ఘర్షణకు పనికొచ్చే రంగం ఏర్పాటై ఉండటం కన్నుల పండుగలాగా కనిపించింది. మొదట 1-2 ముక్కలు కాస్త తమాయించుకుని మాట్లాడాడు. కానీ వెనక తల్లి వాయించే మద్దెల దరువుకి శరీరం ఉప్పొంగి కలహనాట్యంలో పరవశత్వంతో అడుగులు ప్రారంభించాడు. ఇంతకుముందు ఎన్నిసార్లు వచ్చాడు
అన్నాడు గంభీరంగా అడుగుతున్నట్లు అనిపించాలని ప్రయత్నిస్తూ. జానకి నివ్వెరపోయింది. మూర్తి వస్తే అతనికి తెలియకుండా ఉంటుందా? ఎందుకు అలా అడగటం? ఉదాసీనంగా అంది జానకి. ఎప్పుడూ రాలేదు. అప్పుడెప్పుడో మా అన్నయ్యతో వచ్చాక మళ్ళీ ఇవ్వాలే. కావాలంటే అత్తయ్యని అడగండి అంది. ఇది మరీ బాగుంది. గంట గంట నీకు కాపలా కాస్తూ నేను నీ దగ్గర కూర్చుంటున్నానా అంది అత్త వెంటనే. జానకి కుంగిపోయింది. ఇంత అన్యాయమా? ఇంత తప్పు పడతారా అని కొయ్యమారిపోయింది. వెంకట్రావు వెటకారంగా, నీ యోగక్షేమాలు చూడటానికి ఒక పోలీసుని పెట్టమని రాయి నీ అన్నకి. నా మొగుడు అత్త కాల్చుకు తింటున్నారు, నాకు రక్షణ ఏర్పాట్లు చెయ్యి అని రాయి, తెలిసిందా అని నవ్వాడు. నేను రాగానే తుర్రుమన్నాడు. కూర్చోమంటే కూర్చున్నాడా? మేము లేకపోతే ఎంతసేపైనా కూర్చునేవాడేగా. మీరు రాకముందే వెళ్తానని లేచాడు. నోర్మై, పళ్ళు రాలు కొడతాను. నీ అన్నకు స్నేహితుడైతే ఎవడికి కావాలి? డాక్టర్ అయితే ఎవడికి కావాలి? నాకు ఉన్నారు ఇలాంటి స్నేహితులు బోలెడు మంది. మర్యాదస్తుడైతే ఇంట్లో మగాడు లేని వేళ చూసుకుని వస్తాడా? సమయానికి మా అమ్మ ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే మీరిద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారా? మా సుబ్బారావు లాంటి వాడు ఎవడన్నా వచ్చి చూస్తే టామ్ టామ్ వేస్తాడు కంపెనీ అంతా. నేను తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి? అనుకున్నారంటే వాళ్ళ తప్ప. మన బంగారం మంచిదైతే కంసాలని అనటం ఎందుకు అని ఏమిటేమిటో మాటలు విసిరేస్తున్నాడు. చేతులు తిప్పేస్తున్నాడు. చెంపల్లో కత్తులు మేకులో గుచ్చుకొని రక్తాలు ఓడుతూ, జుట్టు విరబోసుకొని వికారంగా వాకిళ్లల్లో గంతులేస్తూ ఆడుకునే వాళ్ళని చిన్నపిల్లలు భయంతో చీదరతో ఆతృతతో చూసినట్టు జానకి మాటి మాటికి నిర్ఘాంతపోతూ చీదరపడుతూ వెంకట్రావు మాటల్ని చేష్టల్ని ముఖ కవళికల్ని చూస్తోంది. రాత్రుళ్ళు తన ఒళ్ళో తలపెట్టుకుని తనని కావలించుకున్న మనిషిని. అత్త కూడా ఏదో వాగుతూనే ఉంది. వచ్చిన వాడు మర్యాదగా మాట్లాడిపోకూడదు, వాళ్ళ పిల్ల ఇక్కడ తెగులొచ్చి మంచం పట్టినట్టు ఆ పరామర్శలేమిటో అని ఎప్పటివో 3 వారాల కిందటి సంగతులు తవ్వుకొచ్చి, దీని అన్నలో ఉందిరా కొంటితనం అంతా. నా చెల్లెల జీవితం సుఖంగా లేదంటాడు. అందరి వాకిళ్ళు ఊడుస్తున్నామంటాడు. ఎక్కడన్నా దోచుకొచ్చి ఇవ్వాలా అంటాడు. ఆఖరికి వెండి పళ్ళం ఎగ్గొట్టారుగా అని కంఠం బొంగురు చేసుకుంది. వెంకట్రావు తల్లి కన్నా వెనక్కి నెల్లాళ్ళు వెనక్కిపోయి, మొన్న రైల్లో వస్తున్నప్పుడు ఇదేం చేసిందో తెలుసా? మంచినీళ్ళు కావాలంటే నన్ను అడిగితే ఎక్కడో అక్కడ సంపాదించి ఇవ్వను, ఎవడో ముక్కు మొహం ఎరగని వాడిని పిలిచి అడిగింది. వాడు గ్లాసులు అందించటం, దీని చేతులు ముట్టుకోవటం అని వర్ణిస్తున్నాడు. వద్దు వద్దు, మాటలు విసిరేయకండి, తొందరపడకండి. జానకి మనసు ఘోష పెట్టింది. అతను ఇంకా ఏదో అంటున్నాడు. జానకి చెవులు మూసుకుపోయాయి. కళ్ళ ముందు చీకట్లు కమ్మాయి. జానకి కోపం వచ్చినా దాన్ని మించిన దుఃఖం వచ్చింది. అయ్యో, ఎందుకు ఈ కలహం, మళ్ళీ కలహం. కుప్ప కూలిపోయింది. చిరునవ్వుతో చూసిన తన వైపు అంత కర్కశంగా చూడటం, అణకువతో మసలే తన మీద అంత అధికారం ప్రదర్శించటం. అయ్యయ్యో, ఎందుకు ఇదంతా? ఆయనకు మాత్రం ఏం ఆనందం. భర్త నిష్కారణమైన కలహం పెట్టి శాంతమైన ఘడియల్ని వ్యర్థం చేస్తూ ఉంటే జరగకూడనిదేదో జరిగిపోతున్నట్టు, గాలి నిండా పొగ ఆవరించే విధంగా ఇంటి నిండా విషాదం ఆవరిస్తున్నట్టు ఆ పరిణామాన్ని ఆపలేక భరించలేక విలవిలలాడింది. కలహం ప్రారంభించకపోవాలే గాని ప్రారంభిస్తే దాన్ని ఒకంతటా ఆపలేడు వెంకట్రావు. ఏ విషయానికైనా కోపం వస్తే 2 మాటలు అడిగి ఊరుకోడు. భార్య చేసిన నేరాల విచారణ ప్రారంభించగానే ఎలా గుర్తొస్తాయో ఎప్పటెప్పటి సంగతులు గుర్తొస్తాయి. ఆ ఆనవాయితీతోనే ఇప్పుడు హఠాత్తుగా ఆ పెన్నెందుకు తీసుకున్నావు అని అరిచాడు. జానకి తెల్లబోయింది. మళ్ళీ పెన్ను సంగతి ఏమిటని. పెన్ను గురించి అతను అడగటం, తను చెప్పటం, అతను ఊరుకోవటం ఎప్పుడూ అయిపోయింది. 4-5 సార్లు ఆ పెన్ను జేబులో పెట్టుకుని బయటికి కూడా పట్టుకెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ హఠాత్తుగా పెన్నెందుకు తీసుకున్నావని ప్రశ్న. నీ అన్న వస్తువైతే అది వేరు, పరాయి మాగాడి వస్తువు నువ్వెలా తీసుకుంటావు? నీకు పెన్ను కావాలని నన్ను అడిగితే నేను కొనిపెట్టనా? నీకు కావలసినవన్నీ నీ అన్నే ఏర్పాటు చేస్తాడా అని ఆ విషయం పట్టుకుని కాసేపు సాగాడు. ఒక అరగంట సేపు ఇల్లంతా తిరిగి అలమారులో జానకి బట్టల మీద ఉన్న 2-3 ఇంటర్ పుస్తకాలు చూసి అన్నింటినీ మించిపోయిన నేరం దొరికినట్లు, ఏయ్ ఇలారా, పరీక్షలు చదువు మొదలుపెట్టావా అని కేక పెట్టాడు. ఊరికే చదువుతున్నాను, పరీక్షలకి కాదు అంది. ఊరికే చదువుతున్నావా? ఇదేం కథా నవలా? ఎవడికన్నా చెప్పు నమ్ముతాడేమో. తెలుగు పాఠాలు, పౌరశాస్త్రాలు ఊరికే చదువుతున్నావా? కళ్ళెర్ర చేశాడు. నాకిష్టమని చదువుతున్నాను, ఆ పాఠాలు నాకిష్టం అంది మళ్ళీ.
వేషాలయ్యకు బొంకినా అతికినట్టుండాలి అని బొంకటంలో రహస్యాలు చెప్పి పరీక్షకు కాదన్నది కాబట్టి అక్కడితో సరిపెట్టాడు. ఇక పాయింట్ ఏమీ దొరకలేదు. ఇంకెలా సాగదీయాలి తగుని? ఎంత మాట్లాడినా తను పెళ్ళాం చెంప మీద కొట్టలేదు కాబట్టి ఆ మనిషిని ఏమీ బాధ పెట్టలేదని వెంకట్రావు సిద్ధాంతం. 4 రాత్రులు పెళ్ళాం దగ్గర నంగినంగిగా మాట్లాడి ఇప్పుడు దురుసుగా ప్రవర్తిస్తున్నానని అతను అనుకోలేదు. ఇదంతా మామూలు సంభాషణే అతనికి. ఈసారి అతను వస్తే సంసార ఇళ్లకి పరాయి మగవాళ్ళు చీటికి మాటికి రావటం కుదరదని చెప్పు, తెలిసిందా అని ఒక హెచ్చరిక చేశాడు. ఆ తగవు ముగిసిందో లేదో ఇంకా అప్పుడే తెలియదు. 6 నెలలైతే కానీ. ఆ చల్లని సాయంత్రం అంత మనోహరంగా గడిచింది. ఇంటి గడపలో కాలు పెట్టేటప్పటికి కడిగిన ముచ్చంలా అలంకరించుకొని కంటపడిన భార్య మొహం మీద చిరునవ్వు, చెంపల్లో సిగ్గు కనపడలేదా అంధుడికి. ఆమె చూపుల్లో ఉల్లాసము కొత్తదనము పట్టనే లేదు ఆ మూర్ఖుడికి. లేత వెన్నెల పరుచుకుంటున్నట్టు అప్పుడప్పుడే చల్లబడుతున్న వాతావరణాన్ని అతను మళ్లీ చీకట్లతో గాడ్పులతో నింపాడు. క్షణాల్లో అంతా అంధకారమయం చేశాడు. ఆ మధ్యాహ్నం నుంచి జానకి నిష్కారణంగా కలిగిన సంతోషం అలా తెల్లారింది. ఎదుటి మనిషిలో మంచితనం గ్రహించకపోవటం తప్పైతే చెడ్డతనం గ్రహించకపోవటం కూడా తప్పే. జానకి మంచితనం గ్రహించకపోవటం వెంకట్రావు తప్పైతే వెంకట్రావు చెడ్డతనం గ్రహించకపోవటం జానకి తప్పు, దోషం, అజ్ఞానం. 10వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.